నమస్కారం. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఓకే రండి, నరసింహారావు గారికి వచ్చండి. వచ్చి అందరికీ నమస్కారం. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? అడగండి. మొదటి ప్రశ్న, నాకు కొంచెం గుర్తుండదని నేను రాసుకొని వచ్చిన. మళ్ళీ చెప్పండి. నన్ను మొదటిసారి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చెప్పండి, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు చెప్పండి. అట్లా మొదటిసారి చూసినప్పుడు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ సమాధానం బాగా చెప్పారు. ఇంకో ప్రశ్న, మన ఇద్దరిలో మొదటిసారి మాట్లాడింది ఎవరు? గుర్తుందా మీకు? మన ఇద్దరిలో ఫస్ట్ ఎవరు మాట్లాడినా అంటే ఫస్ట్ నేను పుట్టిన కాబట్టి నేనే మాట్లాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అప్పుడు నేను మీ జీవితంలో స్పెషల్ గానే అనిపించిందా? స్పెషల్గా అనిపించలేదు కదా. ఓకేలే, కొన్ని జోకులు వేస్తా ఉంటారు, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీది ప్రేమ పెళ్ళ, పెద్దల గురించి పెళ్ళ? రెండు. అదేంటి ఒకటే ఉండాలి అందులో? ఎందుకంటే ఉంటాయి రెండు. అంటే ప్రేమ పెళ్ళి ఉండాలి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ముందు మేము ప్రేమించుకున్న తర్వాత అయ్యో నేను ప్రేమించలేదే. ప్రేమించింది అంటే వచ్చి మా ఇంటికి నేర్పించినట్టు అది సీన్ లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని వెళ్ళి మిషన్ నేర్చుకున్నాను, అంతేగాని కాదు. అబద్ధాలు చెప్పకూడదు సార్, మీరు నిజాలు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన పెళ్లి రోజు గుర్తుందా? తెలుసు. చెప్పండి, ఎప్పుడు? డేటు ఎప్పుడంటే నిజం చెప్పండి. అదే మొన్న పోయిందిగా, మనం చేసుకున్నాగా. ఏది ఎప్పుడంటే మనం చేసుకున్నాం అదేగా. అది ఎప్పుడు? ఎప్పుడంటే అదేగా మనం అదే చేస్తుంది. నిజం చెప్పండి. పెళ్ళి చేసుకున్నాం రోజు డేటు. ల్యాగ్ ఎందుకంత ల్యాగ్ చేస్తున్నారు చెప్పండి. మార్చి 18. సంవత్సరం ఏ సంవత్సరం చెప్పండి. సంవత్సరం అంటే గుర్తులేదా? సంవత్సరం ఉందిలే. 2006. మొత్తం ఇంగ్లీష్ కాదు, మొత్తం తెలుగు కాదు. సరే, ఓకే చెప్పండి. ఇంకా ఆ రోజుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏది? ఆ రోజు పెళ్లి రోజు బాగా గుర్తుండిపోయే విషయం రావట్లే. ఎవరికైనా పెళ్ళి అంటే స్పెషల్ ఉంటుంది ఆ రోజు. ఏదో ఒకటి ఇంకా చెప్పండి. బాగా జనం వచ్చారు. జనం బాగా వస్తే కర్రీ సరిపోలేదంట. సరిపోకపోతే దాంట్లో పప్పుచారు సాంబార్ ఉంటుంది కదా, దాన్ని కోసి కొద్దిగా కర్రీని ఎక్కువ చేసి దాన్ని చికెన్లో అక్కడ జరిగింది గోవాకర్ల గురించి కాదు అడిగింది. నాకు పెళ్లి జరిగినప్పుడు మీకేం గుర్తుండిపోయింది ఆ రోజు? అది చెప్పండి. అయ్యగారు ఉంగరం వేస్తారు కదా ఇందులో, ఆ ఉంగరం నాకు ఇద్దరు కలిపి స్పెషల్ అడిగినా నేను. అంటే నాతో పెళ్లి జరిగేటప్పుడు అక్కడ ఏం అంటే మా ఇద్దరికి స్పెషల్ ఏంటంటే అంతేనా? తాళి కడితే మన ఇద్దరికి ఒకటే, అదే స్పెషల్. ఇంకో ప్రశ్న, నాలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏంటి? బాగా నచ్చింది ఏంటంటే కోపం. ఏంటి? కోపమా? కోపంలో మీరు అందంగా ఉంటారని చెబుతున్నా. బాగా కవర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి నచ్చని లక్షణం, నచ్చని విషయం చెప్పాలి.
అంటే ఏం లేదనమాట నాలో నచ్చని విషయం ఏమీ లేదనమాట. ఓకే నేను చెప్పనా? అయిపోయి. హలో చెప్పు మరి, చెప్పాలి కదా. చెప్పనన్నా కానీ లేదని చెప్పి లేదు కాబట్టి చెప్పను. సరే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా? ఇంట్లో ఎక్కువ కోపం వచ్చేది ఎవరికి? ఇందాకే చెప్పాను నీకే కదా. నీకే అంటున్నా. ఓకే. గొడవ వచ్చినప్పుడు ముందుగా సారీ చెప్పేది ఎవరు? ముందు మాట్లాడేది ఎవరు? ఇంకెవరు? నేనే. నేనే నిజం. ఆయన పుట్టిదే ఆయన చెప్పేదంతా. నేనే. ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? అదైతే నేను కాదు, ఆయనే. ఇంకా సెల్ఫీలు ఎక్కువ తీసేది ఎవరు? సెల్ఫీలు ఫోటో. అదైతే నువ్వే. వంట బాగా చేసేది ఎవరు? నువ్వా నేనా? ఇంట్లోనా? ఇంట్లో అంత బయట కొట్టేవాళ్ళు. వంట ఎవరు బాగా చేస్తారంటే మా అమ్మాయి చేసింది. అంత సీన్ లేదు, నేనే చెప్తాను. అట్లా అనుకుంటారు. ఇప్పుడు ఫాస్ట్ గా క్వశ్చన్స్ అడుగుతా, ఒక 4-5. ఓకే ఓకే. ఫాస్ట్ సమాధానం చెప్పాలి. ల్యాగ్ చేయదు అసలు. సెకండ్ లో ఆన్సర్ రావాలి. నా నోట్లో నుంచి ప్రశ్న పూర్తిగా ముందే ఆన్సర్ రావాలి. ఓకే. టీ లేదా కాఫీ? టీ లేదా కాఫీ? రాంగ్ ఆన్సర్. టీ లేదా కాఫీ? ఫాస్ట్ చెప్పండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మంచి చెప్పాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్, సినిమా లేదా షాపింగ్? సినిమా. చూసారా సినిమా మొత్తం? ఇప్పుడు ఆయనే చూసేస్తాడు సినిమాలన్నీ. నేనే షాపింగ్ ఒకసారి కూడా తీసుకోండి. ఇది మొత్తం మామూలు కొనిచ్చినాయి. అంతేగా నిజాలు ఒప్పుకోవాలి. ప్రేమ పెళ్లి లేదా పెద్దల గురించిన పెళ్లి? సెకండ్ ఆన్సర్. వాళ్ళకి అర్థం కాదు. పెద్దల గురించి. ఓకే. ఎలా చెప్తారు? ఇంకా మీ జీవితంలో నేను వచ్చిన తర్వాత ఏం మారింది? హెయిర్ స్టైల్ ఎక్కువ. నిజం చెప్పండి, ఇంత ముందున్న హెయిర్ స్టైల్ బాగుందా, ఇప్పుడున్న హెయిర్ స్టైల్ బాగుందా? ఆగు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు లాగా లేదా హెయిర్ స్టైల్? అక్కడ హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. ఇది నా ఇష్టం. ఇక్కడ చూడండి మంచిగా లేదా హెయిర్ స్టైల్? పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు ఉండట్లేదు కదా, ఉంది కదా. ఇది నాకు నచ్చిన హెయిర్ స్టైల్ అనమాట. బాగుంది. నేను బాగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సైకో అంటారు, స్టాటిస్ట్ అంటారు. మన జీవితంలో మీకు అత్యంత సంతోషకరమైన క్షణం ఏది? మంచిగా మీరు నిజాలు చెప్పాలి, జోకులు కాదు, సీరియస్. నువ్వు మీ అమ్మల ఇంటి పోయినప్పుడు అది రాంగ్ ఆన్సర్. అత్యంత సంతోషకరమైన క్షణం ఏది? మంచిది. చెప్పండి మీరు చెప్పండి. మా నలుగురిలో ఎవరు పుట్టినప్పుడు మీరు నాకు చుక్కలెట్టి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్రానివే నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నా చిట్టుదల్లి పుట్టినప్పుడు. కానీ అట్లా కాదు నేను అడిగేది. నాతో అంటే మన ఇద్దరికి సంబంధించి ఒకటి ఆన్సర్ చెప్పాలి కరెక్ట్గా. ఇంకో క్వశ్చన్ ఉంది. జీవితాంతం నాతో చెప్పాలనుకునే ఒక మాట. జీవితాంతం అంటే రోజు. జీవితాంతం. I love you.
నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా నన్ను 3 పదాల్లో ఎలా వర్ణిస్తారు? పదాలు ఆ, సుజాత ఆ. కొన్ని చేయగా అయితే 3 పదాలు కానీ 3 పదాలు అన్నారు వాయమ్మా. సుజాత అయితే సర్లే ఇంక అంతకంటే నేను మించి రాదేమో మీకు. అంతేనా? చాలా బాగుంది. ఈ సమయానికి ధన్యవాదాలు. ఆ? ఓకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే మీకు? మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి మంచి క్వశ్చన్ అడిగారు, బాగుంది, నాకు కూడా బాగా వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ అందమైన సంభాషణ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా. నమస్కారం. మళ్ళీ కలుద్దాం.